కూటమికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రాన్ని జగన్ మీద సంధించడానికి సిద్ధమవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రణాళిక ఏంటో చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి అడుగులు వేయబోతున్నారు 2029లో గెలుపు కోసం అనేది ఓపెన్గా అనౌన్స్ చేసేశారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రిపేర్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ అయితేనే జగన్ మీద సరైన విమర్శలు చేయగలుగుతారు అనేది. ఎన్నికలకు ముందు కూడా ఎక్కువగా టీడీపీ చేసింది, టీడీపీ నాయకులు చేశారు, బాబు గారు చేశారు, లోకేష్ గారు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు చేసిన విమర్శలే బాగా ప్రజల్లోకి వెళ్ళినాయి. మొన్న కూడా ఆ రప్ప రప్ప డైలాగ్కి సరైన కౌంటర్ ఎవరు ఇచ్చారని అనుకున్నారు అందరూ? లోకేష్ ఇచ్చారనుకున్నారా, బాబు గారు ఇచ్చారనుకున్నారా, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారనుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు సరైన కౌంటర్ ఇచ్చారు ఒక రకంగా చెప్పాలి అంటే. ఓకే, అది ఎంతవరకు ఆ విమర్శలు కరెక్టా లేదని పక్కన పెడితే రాజకీయాలు ఇవన్నీ కామన్. అంటే టీడీపీ కూడా ఇవ్వలేని సరైన కౌంటరు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వగలుగుతారు. ఇప్పుడు రేపొద్దున ఆయన జిల్లా టూర్లు చేసిన, అలాగే పాదయాత్ర చేసిన దానికి సరైన కౌంటర్ పవన్ కళ్యాణ్ మాత్రమే ఇవ్వగలరు. పవన్ కళ్యాణ్ని రంగంలో దింపబోతున్నారు. అంటే ఒక రకంగా జగన్ని షూట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తుపాకీ పట్టుకుంటే ఆ తుపాకీ పవన్ కళ్యాణ్ గారు అవుతారు అనేది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్ని బాగా అవపోషణ పట్టిన విశ్లేషకులు చెబుతున్నమాట. అంటే మళ్ళీ మరొకసారి జగన్ని విమర్శించడానికి, జగన్ మీద వ్యూహాత్మక ఎత్తుగడలు వేయడానికి ఒక బ్రహ్మాస్త్రంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ని రంగంలోకి దింపబోతారు. అప్పుడు ఖచ్చితంగా ఆయనే సరైన కౌంటర్లు ఇస్తారు అనేది ఈ చర్చ అయితే నడుస్తుంది. ఇప్పటికే ఆయన ప్రణాళిక ప్రకటించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రజల్లోకి పంపడానికి రంగం సిద్ధం చేస్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.